కరీంనగర్ జిల్లాలో ఇంధన కొరత లేదని పెట్రోల్ బంక్ నిర్వాహకులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. దుష్ప్రచారం కారణంగా వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తి అవసరానికి మించి ఇంధనాన్ని నింపుకోవడం వల్లే తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని వినియోగదారులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మాది పెద్దపల్లి డిస్టిక్ మంతని మండలం గోపాల్పూర్కు సంబంధించినటువంటి ఒక రైతు కుటుంబం. నా పేరు చంద్రు రాజమల్లు. దాదాపు 10 రోజుల నుంచి ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టక మరి అన్ని గ్రామాలలో అన్ని మంతని పట్టణాలలో కూడా పెట్రోల్ బంకులలో నో స్టాక్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒక పక్క రైతులు 4 రోజులైతే కోతలు స్టార్ట్ అవుతాయి. తర్వాత రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటే మరి ఇంత ముందస్తు చర్యలు తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము చీమకు కుట్టినట్టు కూడా ప్రయత్నాలు జరుగుతలేవు. ఒక పక్క రైతులు నాట్లు స్టార్ట్ అవుతూ ఉంది, హార్వెస్టర్లకు ఇబ్బంది అవుతూ ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది ఇప్పుడే జరిగినటువంటి నిర్ణయం కాదు. దాదాపు 10-20 రోజుల నుంచి ఒక పక్క ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే మరి ఇవన్నీ సమస్యలు ఉంటాయన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉండే మరి ఇప్పటికైనా వెంటనే స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని అన్ని రాష్ట్రాలకు కూడా పూర్తిగా సరిపోయే విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొలాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.